వెల్కమ్ టు NS5 న్యూస్. ఏసీబీ వలలో మరో అవినీతి చేప. పట్టాదారు పాస్బుక్ల కోసం 30 లక్షల రూపాయల డిమాండ్. 10 లక్షల నగదు, షూరిటీ కింద 20 లక్షల రూపాయల చెక్కు తీసుకున్న షామీర్పేట తహసీల్దార్. పక్కా ప్లాన్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మేడ్చల్ జిల్లా రెవెన్యూ శాఖలో మరో అవినీతి తిమంగళం ఏసీబీకి చిక్కింది. పట్టాదారు పాస్బుక్ జారీ కోసం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ, అతని డ్రైవర్ బండారీలు అడ్డంగా బుక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన రామశేషగిరిరావుకు షామీర్పేట మండలంలోని లాల్గడి మలక్పేట్లో 29 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. ఆయన పట్టాదారు పాస్బుక్లు ధరణిలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్కు అనుకూలంగా రిపోర్టు రాసేందుకు గాను తహసీల్దార్ సత్యనారాయణ 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో రామశేషగిరిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం డబ్బులు రెడీ అయ్యాయని తహసీల్దార్కు శేషగిరిరావు సమాచారం ఇచ్చారు. దీంతో సత్యనారాయణ తన డ్రైవర్ పి బండారిని డబ్బులు తీసుకోవాల్సిందిగా ఆదేశించాడు. 10 లక్షల రూపాయల నగదుతో పాటు 20 లక్షలకు సంబంధించిన చెక్కును తీసుకుని డ్రైవర్ తహసీల్దార్కు ఇస్తుండగా పక్కా ప్లాన్తో ఏసీబీ డీసీపీ మజీద్ అలీ ఖాన్, ఇతర ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సత్యనారాయణ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా కీసర పూర్వ తహసీల్దార్ నాగరాజు గతంలో ₹1 కోటి లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షామీర్పేట తహసీల్దార్ 30 లక్షలు తీసుకుంటూ పట్టుబడటం జిల్లాలో కలకలం రేపుతోంది. ఆయనకు 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది లాల్గడి మలక్పేట్ విలేజ్ లిమిట్స్లో. ఆ ల్యాండ్కి సంబంధించి గాను దాన్ని ధరణిలో అప్లోడ్ చేయడానికి మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 lakhs తీసుకున్నారు. షూరిటీ కింద 20 lakhs చెక్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. తహసీల్దార్ గారు 20 lakhs చెక్ తీసుకొని పెట్టుకున్నారు. సో ఇవాళ 10 lakhs ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి లాల్గడి మలక్పేట విలేజ్ అండి, షామీర్పేట. ఎన్ని ఎకరాల ల్యాండ్ సార్? 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. ఇంకేమైనా బినామీలు అట్లా ఏమైనా తెలుసా సార్? హౌస్ సెర్చ్ చేస్తున్నామండి, వెరిఫై చేయాలి. ఎక్కడ సార్ హౌస్? ఇక్కడే మన దగ్గరలో ఉంటుంది అన్నారు. ఓకే, ఆఫీస్లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్లో వాళ్ళకు 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్కి వాళ్ళకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్ గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 lakhs తీసుకున్నారు. సో ఈరోజు 10 lakhs ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము. ఎక్కడ తీసుకుంటాం సార్? ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లో కూర్చొని తీసుకున్నాం. ప్రెమైసెస్లో, ఆఫీస్ ప్రెమైసెస్లో. ఓవరాల్గా 10 లక్షలు డిమాండ్ చేశారా ఇంకేమన్నా? ఓవరాల్గా 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 తీసుకున్నారు, ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటా పట్టుకున్నాం. బ్యాలెన్స్ 10 ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ సోదాలు ఎక్కడ జరిగింది సార్? ఇంకా తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మరి కరీంనగర్లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేస్తాం. ఈయన డ్రైవర్ అయిన సొంతం బొమ్మది అన్నట్టు సమాచారం మేబీ ఉండొచ్చండి, రిలేషన్. ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి, భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్. సో ప్రైవేట్ డ్రైవర్ దగ్గర ప్రైవేట్ డ్రైవర్ని పట్టుకున్నాము. ఇద్దరిని కస్టడీలో సార్. అక్కడ కరీంనగర్ వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇంకా వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి, ఆల్రెడీ వెళ్తుంది మా టీం సౌదాలు. ఓకే, థ్యాంక్ యూ.